తనుష, సాయిప్రియ, నందిని ఒకే కుటుంబంలో ఉన్న ముగ్గురు ఆడపిల్లలు, 3 ప్రాణాలు. ఇంజనీరింగ్ చేస్తూ ఎంబీఏలు చేస్తూ క్లాస్ ఫస్ట్ ఉండి ఫ్రీ సీట్లు కొట్టి జీవితాన్ని బెటర్ చేద్దామని చెప్పి బయటికి చదవడానికి వెళ్తున్నారు. ఒక డ్రైవర్ పిల్లలు, ఆయనకు నిజంగా సెల్యూట్ కొట్టాలి. తాండూరులో గర్వంగా 4 ఆడపిల్లలను పెంచుతూ ఆనందంగా పెంచుతూ మన కుటుంబాన్ని వీళ్ళే ముందుకు తీసుకెళ్తానని చెప్పి నమ్మిన వ్యక్తి ఆయన. ఆ నమ్మకాన్ని ఇవాళ మనం తెంపేశాం. మనం అంటే మనమే చెప్తా నేను. లోపలి రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు కరగాలి. రాళ్ళు జనరల్ గా కరగవు. అవి అలాంటి రాళ్ళను కూడా కరిగించే శక్తి కొన్ని జీవితాలకు ఉంటాయి, కొన్ని సంఘటనలకు ఉంటాయి. రోడ్లు మంచిగా ఉంటే బాగుంటుండే, జీవితాలు నిలబడుతుండే, ఆ 3 ఆడపిల్లలు బ్రతుకుతుండే. ఈ రోజు బస్సు కాకుండా ట్రైన్ ఎక్కేటిది ఉంటే ఆ 3 ఆడపిల్లలు బ్రతికుండే వాళ్ళని చెప్పి ఆడపిల్లల తల్లి గారి చెల్లి మాట్లాడారు ఆవిడ. అయితే ఎట్లా అనిపిస్తుంది అంటే రోడ్లు బాగలేవు, అసలు రోడ్ల నుండి దారుణం అనిపిస్తుంది. అంత పొద్దున అసలు బస్సు పోయినందుకు ఇట్లా అయిందేమో, ట్రైన్ కోతే బతుకుతుండ్రేమో అనిపిస్తుంది. ఇది కాంటెక్స్ట్ చెప్తాను, ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. మీరు సోషల్ మీడియాలో ఇమేజ్ చూసే ఉంటారు కదా, ఒకే కుటుంబంలో 3 ఆడపిల్లలు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న చేవేళ్ల దగ్గర జరిగిన యాక్సిడెంట్ గురించి నేను మనం మాట్లాడాం కదా. అక్కడ ఈ 3 ఆడపిల్లలు అక్క చెల్లెలు డ్రైవర్ వెనకాతలు కూర్చున్నారు. ఆ టిప్పర్ లారీ ఢీ కొట్టగానే ఫస్ట్ ఇంపాక్ట్ వీళ్ళకే తగిలింది. ఒక్కటే కుటుంబంలో ఒక్క నిమిషంలో 3 మహాలక్ష్ములు ఈ భూమి మీద నుంచి లేకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది తెలుసా? కుటుంబానికి ఎలా ఉంటుంది? వాళ్ళ అమ్మగారికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆవిడ ఆర్తనాదాలు వింటే రాళ్ళు కూడా కరిగిపోతాయి. రాళ్ళని ఎందుకు అంటున్నానంటే మన డెమోక్రసీలో మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ నుంచి ఏ అవుట్స్కట్స్కి వెళ్ళాలన్నా, ఏ ఊరికి వెళ్ళాలన్నా పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి కదా. ఈ తాండూరుకి వెళ్ళే రోడ్డు మాత్రం ఎందుకు ఇలా ఉంది? పని మొదలుపెట్టి 6 సంవత్సరాలైనా కూడా పూర్తి అవ్వలేదు. ఒక ప్రోకాస్టినేషన్, బెంట్ ఆఫ్ మైండ్ ఉంది. మనల్ని ఎవడు అడుగుతాడులే, చిన్న చితగా బైక్ యాక్సిడెంట్ ఏమైనా జరిగితే అవి మనల్ని ఎందుకు కరిగిస్తాయి, ఎందుకు కదిలిస్తాయి అనే లెథార్జీతో ఎవరైనా ఆగుంటే ఈ కథ ఖచ్చితంగా, ఈ 3 ఆడపిల్లల కథ ఖచ్చితంగా ఇవాళ మీరు వినాల్సిందే. ఇన్ఫాక్ట్ చనిపోయింది 3 ప్రాణాలైనా ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తుంది ఇవాళ. ఆ కుటుంబం కథ మీరు వినాలి. అంగన్వాడీలో పనిచేస్తారు ఆవిడ, ఈ 3 ఆడపిల్లలకి పిన్ అవుతారు ఆవిడ. బస్సు కాకుండా ట్రైన్ ఎక్కుంటే బ్రతికేవాలని చెప్తున్నారు కదా, ఆ తల్లికి ఏం తెలుస్తుంది? ఆవిడ చెప్పి 24 గంటలు కూడా గడవకుండా ఒక ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళి గూడ్స్ బండిని కొట్టేసి ఆ ప్యాసింజర్లో ఒక 6 మంది చనిపోయారు. అట్లీస్ట్ ఇప్పటిదాకా మన కన్ఫర్మ్ రిపోర్ట్స్ ఏదైతే బయటకు వస్తుందో ఆ నంబర్ 6 అంటే భారతదేశంలో మనం బస్సులో వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాం, రోడ్డు మీద బైక్లో వెళ్తున్నాం, ఇలాంటి డిస్కౌంట్లే ఉండవు, ఇలాంటి డిస్క్రిమినేషన్లే ఉండవు. ప్రాణాలు దారాల్లా తెగిపోతుంటాయి. డెమోక్రసీ పరంగా మనం ఎవరికైతే ఓట్లు గుద్దామో వాళ్ళు గుండెలు రాళ్ళు అయిపోయి అవి కరగకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉంటాయి. నేను పలానా లీడర్, పలానా పార్టీ అని చెప్పదలుచుకోవట్లేదు ఇక్కడ. దట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ దిస్ వీడియో. ఆన్ ది అవుట్ సెట్ ఇవన్నీ కొన్ని రోజుల వ్యవధిలో మనం చూస్తున్నప్పుడు కర్నూలు కానీ, తాండూరు కానీ, రాజస్థాన్లో ఒకటి జరిగింది ఇలాంటి యాక్సిడెంట్. 20 మంది చనిపోయారు, అందరూ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ట్రైన్ సంఘటన కానీ లోపల ఒక హోప్ అనేది చచ్చిపోతుంటది కదా. బయట కంప్లైంట్స్ అవి బాగానే రాస్తారు, పలానా సిగ్నల్ లైట్ రెడ్ బదులు గ్రీన్ పడింది, అందుకే ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళింది, లేదా అది కరెక్ట్ గా ఉన్నా కూడా ఈ డ్రైవర్ నిద్రపోతున్నాడు అందుకే ముందుకు వెళ్ళింది, లేదా గూడ్స్ అక్కడ ఉండాల్సిన పని లేదు కానీ అక్కడ ఉంది. ఏదో మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ బయటికి రాలేదు ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో. కానీ నేను రాసి ఒక మాట చెప్తున్నా, ఇది ఎందుకు జరిగినా కూడా, ఎలా జరిగినా కూడా ఈ నెగ్లిజెన్స్ నార్మల్ నెగ్లిజెన్స్ కాదు. ఆ తప్పు చేసింది ఎవరైనా, ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. ఇది దాన్ని ఇవాళ మనం బ్యాటిల్ చేయాలి. తప్పు మీద తప్పు జరుగుతున్నప్పుడు అసలు ప్రాబ్లం వస్తుంది. ఆ తప్పు రోజుల వ్యవధిలో జరుగుతున్నప్పుడు, కొన్ని గంటల వ్యవధిలో జరుగుతున్నప్పుడు ఆ రాళ్ళైన గుండెలు కరగవనే డౌట్ ఒకటి వస్తుంది కదా. చేవేలలో ఆ రోజు పెద్ద రోడ్ ఎందుకు లేదు? ఉంటే 3 ఆడపిల్లలు బ్రతికేవాళ్ళు కదా. వాళ్ళ కథ నేను చెప్తున్నాను కదా, వాళ్ళ కథ ఇవాళ మీరు వినాలి. ద ఎంటైర్ స్టోరీ ఆఫ్ దట్ ఫ్యామిలీ. ఈ దుర్ఘటనకు సంబంధించి ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో లేదా లా మేకర్స్ ఎవరైనా వీడియో చూస్తున్నా కూడా చూద్దాం, ఈ కథ కదిలించి ఆ రాళ్ళని కరిగిస్తుందో లేదు చూద్దాం. మనం ఇదేదో మనం ఒకరోజు మాట్లాడుకుని రేపు మర్చిపోయే సంఘటన కాదు. ఇది ఆగేదాకా మనం మాట్లాడాలి, అక్కడ రోడ్డు వచ్చేదాకా మనం మాట్లాడాలి. ఈ ఇన్సిడెంట్ మీద ఏ పొలిటీషియన్ రియాక్ట్ అయినా, ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా దాని మీద నా వీడియో ఒకటి వస్తుంది. అది మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. డన్. మీకే చెప్తున్నా, మీరు జాగ్రత్తగా వినండి. తెలంగాణ రాష్ట్రంలో తాండూరు మండలంలో కుటుంబం ఉంది. తండ్రి పేరు ఎల్లయ్య గౌడ్ గారు, తల్లి పేరు అంబికా గారు. వాళ్ళకి 4 ఆడపిల్లలు. అందులో 4వ అమ్మాయి పేరు నేను చెప్పట్లేదు, బట్ మిగతా 3 పేర్లు తనుష. అమ్మాయి ఎంబీఏ చేస్తుంది. మొన్నే పెళ్లి అయింది అక్టోబర్ 17న. రంగ వైభవంగా పెళ్లి చేశారు. పెద్ద కూతురు పెళ్లి, డిగ్రీ చదివింది, ఎంబీఏ చేస్తుంది, లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంటుంది. తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వీళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. మొదటి ఆడపిల్ల పెళ్లి ఎప్పుడు ఇంట్లో స్పెషల్. ఇంకా వేసిన పందిరి కూడా తీయలేదు. బహుశా లోపల ఇంకా ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అలాగే ఉంచుదాం అనుకున్నారు. 2వ అమ్మాయి పేరు సాయిప్రియ. ఈ పాప ఫస్ట్ ర్యాంకర్. 12th క్లాస్ మార్క్స్ ని బట్టి కోటి విమెన్స్ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చింది. దోస్త్ అని ఒకటి కండక్ట్ చేస్తారు, తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అని. సింపుల్ గా చెప్పాలంటే ఆవిడ చదువులోనే కాదు, ఈ కో కరిక్యులర్స్, ఈ ఆర్ట్స్, ఇవి బొమ్మలు అవి గీయడం ఉంటుంది, చూసి బొమ్మలు గీయడం, ఇందులో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్. ఇన్ఫాక్ట్ వాళ్ళ అమ్మగారికి, అంబికా గారికి, ఆవిడ బొమ్మ గీసి ఆవిడ బర్త్డే రోజే ఏదో పండుగ రోజే చూపించారు కూడా ఆవిడ. ఈ వీడియోస్ అని ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. 3వ అమ్మాయి అగైన్ క్లాస్ ఫస్ట్, అదే కోటి విమెన్స్ కాలేజ్ లో. 2వ అమ్మాయి 3rd ఇయర్ చదువుతుంటే ఈ 3వ అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఫస్ట్ ఇయర్ అక్క పెళ్ళైంది, అందరూ ఊర్లో ఉన్నారు, వాళ్ళ కాలేజీలకు వెళ్ళారు, చదువుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. దేనికి? వీళ్ళ అన్నయ్య పెళ్ళి ఒకటి, అన్నయ్య వరుస అయ్యే వ్యక్తి పెళ్ళి ఒకటి ఉంది అంటే మళ్ళీ వెనక్కి వచ్చారు అదే ఊరికి. ఇన్ఫాక్ట్ వాళ్ళ తండ్రి, ఎందుకులే అమ్మ మొన్నే వచ్చారు కదా మళ్ళీ ఎందుకు రావడం అంటే, నీకేం తెలియదు నువ్వు ఊరుకో అని చెప్పి ఆ పిల్లల్ని పిలిపించారు. అందుకే ఆ తండ్రి మాటల్లో ఎంత స్టాయిక్ గా అయినా జరిగింది చెప్తున్నా కూడా ఆ బాధ లోపల మీకు అర్థమవుతుంటది. నేను వద్దన్నాను, కనీసం ఒక్క అమ్మాయినా బ్రతికుండాల్సిందే అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన
ఆయన వయసుకి ఆయనకి చెప్పడం ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది చెప్పండి మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన ఏమైనా మీడియా ట్రైన్డ్ పర్సన్ ఆయన? జీవితం కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు లాగేసిన తర్వాత ఆ మాత్రం చెప్పడం కూడా గొప్పే నన్ను అడిగితే. వీళ్ళకి ఎవరిని పాయింట్అవుట్ చేయాలి కూడా అర్థం కావట్లేదు. అంబికా గారి చెల్లి అయితే ఆవిడ రోడ్లు బాలేవండి, రోడ్లు బాలేవు, ఆవిడకి ఆ మాట తప్పితే ఇంకో మాట రావట్లేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ముగ్గురు క్లాస్ ఫస్ట్ అని. జరిగిన సంఘటన మీరు చూసారు కదా? నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే రోడ్లు బాగలేవు, అసలు రోడ్ల నుండి దారుణం అనిపిస్తుంది. ఈవిడ ఉద్యోగంలో కూడా వచ్చి హెల్ప్ చేశాను, చలాకీగా ఉండేవాళ్ళని చెప్పి ఇన్ఫాక్ట్ తండ్రిని వెళ్లే ముందు మీరు జాగ్రత్తగా ఉండండి నాన్న అని చెప్పి వెళ్ళారని. ఇది ఆడపిల్లలు ఉండే కుటుంబానికి తెలుస్తుంది. ఏదైనా కుటుంబంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళే స్పార్క్ ఆఫ్ ద హౌస్ వాళ్ళు. అలాంటిది కుటుంబంలో 4 ఆడపిల్లలు ఉన్నారు. ఒక్కసారి ఉంచుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందా ఫ్యామిలీ. పండగ వచ్చిన పెళ్లిళ్ళు జరిగిన ఈ జీవితానికి ఇది చాలు కదా అనిపిస్తుంది. ఆయన డ్రైవర్ ఉద్యోగం చేసే వ్యక్తి ఆయన. ఈ ఎల్లయ్య గౌడ్ కూతుర్లను చదివించాడు ఆయన. జీవితంలో స్థాయి దగ్గర తీసుకెళ్దాం, ఎంబీఏ చదివిద్దాం, బీఎస్సీ చదివిద్దాం, మ్యాథ్స్ చదివిద్దాం, లేదా పలానా అగ్రికల్చరల్ సైన్స్ చదివిద్దాం. ఇవి జనరల్గా Tier 2, Tier 3 సిటీస్లో ఆడపిల్లలు పుడితే చదివించొద్దు, పెళ్లి చేసేద్దాం, ఇంట్లోకి పంపించేద్దాం అనుకున్న ఈ రోజుల్లో చదివించి ఊర్లోకి పంపించి పైకి ఎదగండి మీకు రెక్కలు ఇస్తానని చెప్పిన తండ్రి ఒక్క సెకండ్లో టిప్పర్ లారీ కొట్టి కుటుంబం లేకుండా వెళ్ళిపోయింది. ఇవాళ ఎవరిని నిందిద్దాం? అఫ్ కోర్స్ నిన్న మనం మాట్లాడింది దీని గురించి. బట్ ఈ కథ విన్న తర్వాత ఎవరిని నిందిద్దాం? ఎవరిని నేను అడుగుతున్నా, మాకు తెలియక అడుగుతున్నాను నేను సీరియస్గా. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. కర్ణాటక హైవే అది. హైదరాబాద్కి వెళ్ళాలంటే ఇటు టిప్పర్ లారీలు ఎక్కువ తిరిగే రోడ్డు అది. ఇన్ని విషయాలు ఒకేసారి జరుగుతుంటే అక్కడ సింగిల్ లైన్ రోడ్ ఏంటి, డివైడర్ లేకపోవడం ఏంటి, టిప్పర్ లారీ ఉండడం ఏంటి, అది ఓవర్ స్పీడింగ్ అవడం ఏంటి, దాన్ని కొట్టడం ఏంటి, టిప్పర్కి సరైన ప్రొటెక్షన్ లేకపోవడం ఏంటి, ఎక్కడ నెగ్లిజెన్స్ జరుగుతుంది? ఇవి కదా మనం అడగాల్సిన ప్రశ్నలు. డైరెక్ట్గా అడిగితే రాళ్ళు కరగవు. జీవితాన్ని కథగా చెప్పాలి. ఆ ముగ్గురు చెల్లెలకి 4వ చెల్లి ఉంది. ఊరు మొత్తం వచ్చి ఏడుస్తుంది ఇవాళ. వాళ్ళకి అంతిమ నివాళి అది జరుగుతుంటే అండ్ డైరెక్ట్గా మైకల్ ముందు పెట్టి అడుగుతున్నారు. అదొకటే నేను చెప్తున్నాను, ఇది రిక్వెస్ట్ అనుకోండి. మీరు దయచేసి మీరు మైకల్ ముందు పెట్టి మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఇలాంటి ప్రశ్నలు మీరు అడగండి. 1 గంటన్నర బస్సు ప్రయాణం కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేసి జీవితాన్ని చిటికలో ఇలా తీసేస్తే ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? ఎలా? నేను కొన్ని దగ్గర చూస్తున్నాను. నేను ఆ పర్టికులర్ క్లిప్పింగ్స్ ఇక్కడ ప్లే చేయను, కానీ ఎవరో బ్రతికారు. అదే బస్సులో కూర్చొని వెనక వరుసలో కూర్చున్న వ్యక్తి బ్రతికాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు చాలా అదృష్టవంతులు అండి మీరు బ్రతికారని చెప్తున్నారు. అంటే చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పాప ఆయన తల్లిగారి దగ్గరికి వెళ్తుంటే ఆవిడ కూడా వాళ్ళు ఏ క్షణంలో ఏ టైంలో లేచారని చెప్పి ఆవిడ చెప్తున్నాను కదా. వీళ్ళందరూ పాపం అబ్బన్ శుభన్ తెలియని అమాయకులు వాళ్ళు. దయచేసి వాళ్ళ మాటను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మీరు పెట్టకండి. సరే, తనుష, సాయి ప్రియ, నందిని వీళ్ళ ముగ్గురి కథ, వీళ్ళ కుటుంబం కథ కానీ మిమ్మల్ని ఇంకా కదిలించకపోతే అఖిల రెడ్డి అనే ఇంకో అమ్మాయి గురించి మనం మాట్లాడదాం. అదే బస్సులో కూర్చున్న వ్యక్తి ఆవిడ జీవితంలో మనం కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే వ్యవసాయ కుటుంబం, పెద్దగా ఆదాయం రాని కుటుంబం. ఇది మన దురదృష్టం, మన దౌర్భాగ్యం ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఓకే, అలాంటి కుటుంబంలో కూడా ఒక ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి లేదు, నా కుటుంబాన్ని నేను ఎదగడమే కాకుండా నా కుటుంబాన్ని కూడా పైకి తీసుకొస్తే ఒక మంచి జాబ్, ఒక మంచి ప్లేస్మెంట్ నేను కొడతా అని చెప్పి 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్ అని చెప్పి నాగ్పూర్ వెళ్ళి ఒక 4 సంవత్సరాలు చదివి అక్కడ ఎక్కడో ఉంటే ఎలా మా దగ్గరికి వచ్చేసి వాళ్ళు తాండూరు మండలంలో ఉండేవాళ్ళు వాళ్ళు అని అంటే, అప్పుడు హైదరాబాద్ వచ్చి నారకరాంగూడలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పి దీంట్లో నేను ఎంబీఏ చేస్తాను, అగ్రికల్చరల్ సైన్స్ చదివి దాని తర్వాత చూడండి ఎలా ఆలోచించింది అమ్మాయి. తర్వాత ఐఐఆర్టీలో ఎంబీఏ చేసి ఈ కాంబినేషన్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయి, నేను దీని తర్వాత PhD చేస్తే భారతదేశం నాకు అవకాశం ఇస్తుందని నమ్మింది. మన దేశం ఇవాళ అమ్మాయిని లెట్ డౌన్ చేసింది. మన దేశం ఇది చెప్పడానికి నాకు ఎటువంటి నిస్సంకోచంగా చెప్తున్నాను నేను. మన దేశం లెట్ డౌన్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ అయిన మన దేశం ఇవాళ అఖిలారెడ్డిని ఆవిడ ప్రాణానికి, ఆవిడ కుటుంబానికి ఆన్సర్ చెప్పాల్సిన రోజు ఇవాళ మనకు వచ్చింది. తండ్రి లేడా అమ్మాయికి? అయినప్పటికీ ఎడ్యుకేషన్ 7 lakhs అవుతుంది అంటే 4 months బ్యాక్ చేరింది అమ్మాయి, 4 నెలల క్రితం. ఆ పాపకు అన్నయ్య ఉన్నారాయన. నేను మనం చెప్పాం కదా, 3 లీడర్ పేర్లు చెప్పారు వాళ్ళకి సంబంధించిన ఒక అతనని చెప్పి. ఫాదర్ అనుకున్నాను, బట్ ఫాదర్ కాదంట. బట్ స్టిల్ ఆయన రేస్ చేసిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ గా ఉంది. ఈ రోడ్డు ఎందుకు రాలేదని చెప్పి ఆయన చాలా బలంగా అడిగాడు. ఆయన ఇంత రద్దీ ఉండే రోడ్డు సింగిల్ లేన్ గా ఎందుకు ఉంది? ఈ రహదారులు ఇటు అటు వెళ్తున్నప్పుడు కర్ణాటక రహదారి ఉంది, కాలేజీలు ఉన్నాయని చెప్పి ఆయన అంటాడు. మీరే వినండి ఒకసారి. ఈ రోడ్లో చాలా రష్ ఉంటుంది సార్. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి, కర్ణాటక వెళ్ళే రహదారి ఉంది, తాండూరు వెళ్ళే రహదారి ఉంది, వికారాబాద్ వెళ్తుంది. ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూడండి సార్, బయటికి వెళ్ళి అవుట్స్కట్లో పెద్ద రోడ్లు ఉంటాయి. ఇది ఒక్క రోడ్డు, ఇవి ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఏమిస్తే ఆ పాప జీవితంలో ఉండే ఆశల్ని వెనక్కి తీసుకురాగలుగుతుంది. కలలు కనుంటుంది కదా జీవితం మీద. నేను బాగా కష్టపడితే స్పోర్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ అమ్మాయికి బాగా. అఖిల అనే అమ్మాయికి స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్. ఇన్ఫాక్ట్ ఆ రోజు వెళ్ళడానికి కూడా కారణం, జనరల్గా రాదు ఊరికి, దీపావళి కూడా రాలేదు, మొన్న దసరాకు వచ్చి వెళ్ళిందని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. అలాంటి అమ్మాయి సెల్ ఫోన్ ఒకటి కొన్నానమ్మంటే సెల్ ఫోన్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చి మరుసటి రోజు స్పోర్ట్స్కి సంబంధించిందంటే ముందు రోజు వెళ్ళమన్నా కూడా లేదమ్మా, మార్నింగ్ బస్సు ఉంది, మార్నింగ్ బస్సు ఉంది, తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు, ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోతానమ్మా, 8 గంటలకి నేను ఫోన్ చేస్తాను, నేను 7-7:30 దిగిన తర్వాత ట్యాక్సీ ఎక్కి ఫోన్ చేస్తానని చెప్పి 8 గంటలకి ఎప్పుడైతే ఫోన్ రాలేదో అప్పుడే న్యూస్ చూసిన తల్లికి, ఆ తల్లి గారికి లోపల అర్థమైపోయింది కూతురు లేదని. ఈ కుటుంబాన్ని కూడా అదే బాధ. మా దుఃఖాన్ని ఎవరు తీరుస్తారు సార్ అని అమ్మాయికి సంబంధించిన ఫ్రెండో మరి అక్కో ఎవరో కానీ ఆ అమ్మాయి అడుగుతుంది. ఆవిడకి గవర్నమెంట్ ఇవాళ సమాధానం చెప్పాలి. ఎలా చెప్పాలి? మనం చేసిన తప్పులు కానీ, మన లేట్ బ్యాక్ యాటిట్యూడ్ కానీ, మన లెథార్జీ కానీ, మన క్రిమినల్ నెగ్లిజెన్స్ కానీ పోయిన ప్రాణాలు వెనక్కి తీసుకురాలేవు. కనీసం ఈ తప్పు జరిగింది, 20 ప్రాణాలు పోయాయి,
కనీసం ఇప్పుడైనా రోడ్డుని మళ్ళీ మనం తీసుకొద్దాం. అఫ్ కోర్స్ జనాలుగా మనం రోడ్ల మీద తిరిగేటప్పుడు, ట్రైన్ల మీద వెళ్ళేటప్పుడు మన వంతు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. చెప్తున్నారు మీరు ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండే బస్సులు ఎక్కండి, పలానా ప్రైవేట్ బస్ ఎక్కుతున్నప్పుడు అలాంటి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి చూసుకోండి, లేదా అర్ధరాత్రి ట్రావెల్ చేసినప్పుడు చేతికి రేడియం బ్యాండ్ కట్టుకోండి. మన సైడ్ నుంచి మనం అంతా చేస్తాం, ఓకే. బట్ గవర్నమెంట్, అది ఇవాళ మనం అడగాల్సిన క్వశ్చన్. అది మనం స్ట్రైట్గా అడగడం కన్నా ఇదిగోండి చూడండి, ఎవరి తప్పు జరిగిందో మాకు తెలియదు, మేము మా ఉద్యోగాలు ఏవో చేసుకుంటూ ఉంటాం, మాకు మా కుటుంబాలు ఉన్నాయి, ఆ బాధ్యతలు ఉన్నాయి, ఇంట్లో చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి, పేరెంట్స్కి మంచి 2 BHK ఫ్లాట్ ఒకటి కొనాలి, లేదా కొత్తగా కన్సీవ్ అయ్యాం మేము పేరెంట్స్, మా పిల్లల భవిష్యత్తు మా చేతిలో ఉంది, దానికి మేము కష్టపడాలి అని మా కెరియర్స్ అని ఉన్నాయి. మాకు ఇన్ని గొడవల్లో ఎవరు తప్పు చేశారో మాకు తెలియట్లేదు సార్, దయచేసి మీరైనా చూడండి, ఈ తప్పు మళ్ళీ జరగకుండా ఆపండి సార్ అని అర్థిస్తున్నాం అంతే. అట్లీస్ట్ ఇప్పుడైనా ఆ తప్పుని సరిదిద్దుకోండి అని అడగడం తప్పితే మాకు ఇవాళ వేరే ఆప్షన్ కనబట్టలేదని చెప్పి ఒక సగటు వ్యక్తి ఫీల్ అవుతున్నాడు. ఆ వ్యక్తి తరపున నేను మాట్లాడుతున్నాను అంతే. ఈ కథలు మీకు చెప్తేనైనా ఆ రాళ్ళు లోపల రాళ్ళు ఏమైనా ఉంటాయి కరుగుతాయని చెప్పి, దయచేసి తప్పు నుంచి మనం కూడా మారదాం. మన సైడ్ తప్పులేదని చెప్పి నేను చెప్పట్లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు ఫోన్లో రికార్డింగ్ చేద్దాం, దాన్ని ఇన్స్టాగ్రామ్లో వేద్దాం, ఫేస్బుక్లో పెడదాం అని కాకుండా, అయినా వినిపించుకుంటలేరు. ఫోటోలు వీడియోలు తీస్తున్నారు, ఫస్ట్ ఫోన్లు తీసుకున్నారు, వీడియోస్ తీస్తున్నారు. నాయన అన్న మీ కాళ్ళు మొత్తం మమ్మల్ని తీయండి, కొంచెం ఇక కంకర గుంజండి. మన వంతుగా మనం ఏం చేద్దాం అని చెప్పి మనం ఆలోచించాలి. వీలైనంత వరకు మనం చేయాలి. మళ్ళీ ఇలా జరగకుండా గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి, రిఫార్మ్స్ అడగాలి, స్ట్రక్చరల్ రిఫార్మ్స్. నిన్నే చెప్పే పాట్ హోల్ ఏమైనా కనబడితే 48 గంటల్లో అది సార్ట్ అవుట్ అయిపోయేలోకి ఒక మెకానిజం మనం తీసుకురావాలి. ఇంటర్నెట్ వెళ్ళిపోయింది, ఏ యుగంలో బ్రతుకుతున్నాం మనం, వీఆర్ ఎంటరింగ్ ఏ న్యూ ఎరా అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. 2000 ఇంటర్నెట్ ఎలాగో 2025 ఏఐకి అలాగా అని పెద్ద డేటా సెంటర్స్ పెడుతున్నాం. ఇవన్నీ చాలా మంచివే, చాలా గొప్ప విషయాలు. బట్ అదే మన జీవితాన్ని ఎలా బాగు చేస్తుంది, నెగ్లిజెన్స్ నుంచి ఎలా ప్రాణాలు కాపాడుతుంది అనే విషయంలో మనం దృష్టి పెట్టాలి. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. మన జీవితానికి మనం వెల కరెక్ట్గా కడుతున్నావా లేదా, మన జీవితానికి మనమైనా వెల కట్టుకోవాలి కదా ఎట్ ద మూమెంట్. దానికి మన దగ్గర ఉండే ఏకైక పవర్ అది మన ఓటు హక్కు. ఇది చెప్పాలంటే నాకు ఏదోలా ఉంటుంది, కానీ మన ఓట్లని మనం అమ్ముకోవడం ఆపనంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. కొనేసాం కదా అనుకుంటారు, లేదా మన జెండాలు మోయడానికి వీళ్ళు ఉన్నారనుకుంటారు. అది ఏ పార్టీ అయినా, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి అనవసరంగా దీన్ని పొలిటికల్ చేయకండి. కనీసం ఇప్పటికైనా మారదాం, ప్రభుత్వాలను ప్రశ్నిద్దాం, అది ఏ ప్రభుత్వం అయినా. అల్టిమేట్లీ మన బ్రతుకులు బెటర్ అవ్వాలి. ఆడపిల్లని చదివిద్దామని బయటకు పంపిస్తే జీవితాన్ని వాళ్ళు ఎదుగుతారని టిప్పర్ లారీలు ఇచ్చి కొట్టే రోజులు మన జీవితాల నుంచి చెరిగిపోవాలి. ఈ ట్రైన్ సంఘటన మీద కూడా ఒక ఎంక్వైరీ చేశారు, మన విలాసరావు నగర్ లో జరిగింది, ఛత్తీస్గఢ్ లో. అది కూడా బయటికి రావాలి. దాని మీద కూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నా వీడియో ఖచ్చితంగా ఉంటుంది దాని మీద. అలానే చేవేల్ ఇన్సిడెంట్ మీద కూడా ఎంక్వైరీ పడాలని, నిజాలు బయటకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కడ లూప్ హోల్ ఉన్నా అది బయటకు రావాలి. అండ్ ఏ అప్డేట్ వచ్చినా నా వీడియో మీ ముందుకు వస్తుంది. అది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఒకటే విషయం, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మీరు చూస్తున్నారు కదా మీరు వీడియో, మీరే నా బలం. ఇలా నేను ఇవాళ నిర్భయంగా మాట్లాడగలుగుతున్నానంటే, మన వాయిస్కి ఒక పవర్ ఉందంటే దానికి మీరే కారణం. నేను మళ్ళీ రేపు మిమ్మల్ని ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.